వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. బుడమేరుకు 3 గంటలు పడ్డంతో ఈ భారీ విపత్తు సంభవించింది. చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో నగర ప్రజలను వరదల కంటే ముందే కన్నుకు లేకుండా చేశాయి. ఎంతో మంది నిరాశ్రులయ్యారు. తినేందుకు తిండి దొరక్క, తాగేందుకు నీళ్లు లేక నానా అవస్థలు పడ్డారు. అయితే వరదల సమయంలో బుడమేరు గంటలు పూడ్చేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ కష్టం ఫలితం ఎలా ఉండబోతోంది? విజయవాడ భవిష్యత్ ఏంటి? ప్రజలు సేఫేనా? మాట్లాడబోతున్నాం ఏపీ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారితో. నిమ్మల రామానాయుడు గారు, నమస్తే సార్. నమస్తే అండి. రామానాయుడు గారు, ముందుగా మీకు అభినందనలు. బీయింగ్ ఏ పొలిటీషియన్, బీయింగ్ ఏ పిహెచ్డి స్కాలర్, మీరు డాక్టర్ రామానాయుడు ఖచ్చితంగా అంటే ఒక మంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఒక కష్టం వచ్చేటప్పుడు ఏ విధంగా ఆ కష్టం నుంచి ప్రజలను బయటపడేయాలి, ఆ కష్టానికి గల అసలైన కారణాన్ని కనుగొని ఆ కారణానికి సంబంధించి నివారణ దిశగా అడుగులు వేయటం అనేది రియల్లీ అది అనిర్వచనీయం సార్. ముందుగా మీకు 10 టీవీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. రామానాయుడు గారు, ఆల్రెడీ 1వ తారీఖు అంటే ఈరోజు 12వ తారీఖు, దాదాపు 10 రోజులకు పైగా అయిపోయింది. ఇప్పుడే కొంత విజయవాడలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. త్వరితగతిన విజయవాడ మళ్ళీ పాత విజయవాడగా చూడాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే 2,75,000 మంది నిరాశ్రులైన పరిస్థితి. ప్రభుత్వం చేయాల్సిన రీతిలో అన్నీ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆపరేషన్ బుడమేరు అంటున్నారు. యాక్చువల్గా ఆపరేషన్ బుడమేరుకు సంబంధించి మీరు ఈ 3 గంటలు పూడ్చివేత కార్యక్రమం తీసుకున్నారు. అంటే ఈ 3 గంటలు పూడ్చివేతకు మీరు పడిన కష్టం ఏంటి? ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అసలు ఈ 1వ తారీఖు వరద సంబంధించి ఆ రోజు అసలు అర్ధరాత్రి ఏం జరిగింది సార్? ఏదైతే బుడమేరు ఏదైతే ఉందో ఇది బెజవాడ దుఃఖదాయనిగా పిలువబడుతుంది. ప్రతి 15 సంవత్సరాలకి యావరేజ్న ఒక్కసారి ఇంత పెద్ద మొత్తంలో ఫ్లడ్ వచ్చి ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి గత రికార్డ్స్లో, చరిత్రలో చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఏదైతే 31వ తేదీన మరి పెద్ద ఎత్తున ఏదైతే లోకల్ క్యాచ్మెంట్లో కురిసినటువంటి అతి భారీ వర్షాలతోటి మరి బుడమేరు అంటే పొంగి, అంటే జనరల్గా ఏంటంటే బుడమేరు ఏదైతే ఖమ్మం నుంచి ప్రారంభమై ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ వరకు కూడా వచ్చి అక్కడ నుంచి 2 వెర్షన్స్, ఒకటి వెలగలేరు రెగ్యులేటర్ నుంచి డైరెక్ట్గా విజయవాడ టౌన్ మీద నుంచి గుడివాడ మీదుగా కొల్లేరు వరకు పోతూ ఉంది. రెండవది వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఇటు ఏదైతే కృష్ణానదికి డైవర్షన్ ఛానల్ ద్వారా పోతుంది. ఈ రకంగా రెగ్యులేటర్ దగ్గర 2 వేస్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో ఏదైతే వెలగలేరు దగ్గర ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో గతంలో 6,000 క్యూసెక్కులకు మాత్రమే కెపాసిటీ ఉంటే దాన్ని ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ని ఎక్స్పెక్ట్ చేసి, అదేవిధంగా ఏదో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి నీటిని కూడా దృష్టిలో పెట్టుకుని 37,500 క్యూసెక్కులకి దీన్ని ఎక్స్టెండ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పనులు చేసి మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 2014లో మరి ఆ రోజు 464 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి 3 ఏజెన్సీలు తీసుకొచ్చి 80% పనులు చేసినటువంటి పరిస్థితి వల్ల అది 15,000 క్యూసెక్కుల వరకు కూడా వాటర్ వెళ్ళేటువంటి విధంగా వర్క్స్ చేయబడడం జరిగింది. ఏదైతే దురదృష్టం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో కూడా ₹1 పని చేయలేదు, ఒక అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి తీయలేదు. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు 5 సంవత్సరాల్లో అక్కడ పనుల వివరాలు ఏవైతే రికార్డ్సే మనం చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా డైరెక్ట్గా ఏదైతే కొల్లేరులోకి వెళ్ళేటువంటి ఒరిజినల్ ఏర్ ఏదైతే ఉందో మరి అదంతా కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనూ కూడా విపరీతంగా ఆక్రమణలకు గురయ్యి మరి అటువైపు కూడా పెద్దగా పోనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మరి 31వ తేదీన దగ్గర
35,000 నుంచి 40,000 క్యూసెక్కుల వరకు కూడా నీరు ఒక్కసారిగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ డైవర్షన్ ఛానల్కి 15,000 క్యూసెక్కుల వరకు మాత్రమే పరిమితం ఉండడంతో మరి అటు గేట్లు మేము ఏదైతే డైరెక్ట్గా కొల్లేరు వైపు వెళ్ళేటువంటి గేట్లు ఎత్తినా కూడా అట్లు కేవలం 4,000 5,000 వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రమే ఉండడంతో ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఏదైతే ఈ యొక్క 3 చోట్ల బుడమేరుకు సంబంధించి డైవర్షన్ ఛానల్ మీద 3 చోట్ల గండ్లు పడి ఆ గండ్ల మీదుగా ఈ 1,000 క్యూసెక్కుల నీరు ఇట్లాగా విజయవాడ సిటీ సింగనగర్ని అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. మేము ఏదైతే 1వ తేదీన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మేము కూడా సింగనగర్ ఇవన్నీ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటరు పరిస్థితిని ప్రవాహాన్ని చూసి ఖచ్చితంగా విజయవాడలో మళ్ళీ సాధారణ పరిస్థితులు రావాలని అంటే వీళ్ళకి పూర్వపు పరిస్థితి తీసుకురావాలని అంటే ఆ గండ్ల నుంచి వస్తున్నటువంటి ఆ ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తేనే గండ్లను పూడిస్తేనే క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిజంగా ఆ రోజు మాకు వెళ్ళే దారి లేదు. ఆ రోజు 31వ తారీఖు జరిగినటువంటి గండ్లను పూడ్చడానికి 1వ తేదీని పోతే నేను మన భాస్కర్ గారు అదేవిధంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే నైట్ ఇళ్ల మేంచి తిరిగి ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళగలిగాం, కానీ ఆ బ్రీచెస్ దగ్గర కూడా మేము కూడా పోలేకపోయాం. ఎందుకంటే దానికి ఉన్నటువంటి బ్రిడ్జ్ అప్రోచ్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మేము ఒక్కటే ఆలోచన చేసాం, అక్కడ ఉన్న ఏజెన్సీని కానీ అదేవిధంగా అక్కడ అధికారులు కానీ ఎట్టి పరిస్థితులైనా సరే ఇది మనం కంట్రోల్ చేయాలి అని ఆ రోజు నుంచి యుద్ధ ప్రాతిపదికన ఆ బ్రిడ్జెస్కి అప్రోచ్లు వేసుకున్నాం. బ్రిడ్జెస్ అప్రోచ్ల తర్వాత అదంతా కూడా ఏదైతే ఉందో బండు అది బ్లాక్ కాటన్ సాయిల్ అయ్యి లారీలు దిగపోవడం లేకపోతే జారిపోవడం, అటువంటి రోజు కూడా వర్షం ప్రతిరోజు కూడా రెయిన్ పడుతూ ఉండేది. అదేవిధంగా ఏదైతే బుడమేరు కూడా ఆ రోజు ఆ వర్షాలకి చాలా స్పాంటేనియస్గా పొంగిపోతూ ఉంది. అక్కడ వర్షాలు పడి 4 గంటల్లో 5,000 క్యూసెక్కులు 8,000 క్యూసెక్కులు 10,000 క్యూసెక్కులు వాటర్ వస్తూ ఉండేది. ఇటువంటి స్థితిలో జనరేటర్లు పెట్టుకుని లైటింగ్ పెట్టుకుని డే అండ్ నైట్ వర్షాల్లో మేము సైతం అక్కడ గొడుగులు పెట్టుకుని నిలబడి, ఎందుకంటే ఒక ప్లానింగ్ ఏదైతే ఆ గళ్ళు దగ్గరికి వెళ్ళాలంటే ఒక 600 మీటర్లు ఏదైతే బండ్ ఉందో ఆ లారీలు దిగిపోతుంటే ప్రతి 40 మీటర్లకి ఒక జేసీబీలు పెట్టుకుని అట్లాగా 15 జేసీబీలు దారిలో పెట్టుకుని ఆ వెహికల్ వెళ్ళిన వెంటనే మళ్ళీ ఆ దిగబడిపోయినటువంటి రోడ్ని ఆ జేసీబీ సరి చేయడం, ఒకవేళ వెహికల్ దిగబడిపోతే మళ్ళీ జేసీబీతో గెట్టడం, అంటే ప్రతి 40 మీటర్లకి. ఎందుకంటే ఒకే జేసీబీలో పని జరిగేటువంటి పరిస్థితి కాదు. బ్రిడ్జ్ దగ్గర నుంచి 500 మీటర్లు కూడా ఫస్ట్ రోజున అయితే బ్యాక్కి వెళ్ళవలసి వచ్చేది లారీలు. అది డిలే అవుతుందని మళ్ళీ రోడ్డుని మళ్ళీ ఆ మట్టి రోడ్డుని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ గ్రావెల్ వేసుకుని కొన్ని చోట్ల రింగ్ రోడ్లు వేసుకుని ఇట్లాగా ఎన్నో అవరోధాలను ఎదుర్కొని మొదటి బండని అక్కడ కూడా మేము ఫిల్ చేస్తూ ఉంటే మేము తీసుకొచ్చిన మెటీరియల్ కష్టపడి డంప్ చేస్తే ఆ గండిలోంచి వెళ్ళేటువంటి నీటి వేగానికి మళ్ళీ అవి దొర్లిపోయాయి. మళ్ళీ రాళ్ళు సైతం మళ్ళీ దాంతో మళ్ళీ 2 టన్నులు వెయిటేజ్ ఉన్నటువంటి వాటిని కూడా అందులో పోసి ఆ రకంగా చాలా అవరోధాలు ఏర్పడినా కూడా సక్సెస్ఫుల్గా, ఎంత సక్సెస్ఫుల్ అంటే మిలిటరీ వాళ్ళు కూడా ఒక 2 డేస్ ముందు వచ్చారు, ఆర్మీ కూడా 2 డేస్ ముందు వచ్చి ఇంతకు మించి మెథడ్ మాకేమీ కూడా కనపట్టలేదు, వేరే ఆల్టర్నేటివ్ దీన్ని కంప్లీట్ చేయడానికి అవకాశాలు మాకు కనపట్టలేదని అన్నటువంటి పరిస్థితి. వాళ్లే మేము ఏ రకంగా అయితే 3 గంటలను మేము పూడ్చామో వాళ్లే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా బ్రహ్మాండంగా పనిచేశారని ఆర్మీ సైతం ప్రశంసించి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా నిజంగా అక్కడ కూర్చుని అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసి అక్కడ ఎందుకు అంత పని చేయవలసి వచ్చింది అని అంటే గండ్లు పూడ్చడం గురించి కాదు అక్కడ కూర్చున్నది. నేను ఏదైతే ఆ గండ్లు కనుక మనం పూడ్చకపోతే అక్కడ 6 లక్షల మంది ప్రజల జీవితం ఆ గండ్ల మీద ఆధారపడి ఉంది. విజయవాడ సిటీ అక్కడ ఆధారపడి ఉంది. ఆ ఉద్దేశంతో వాళ్ళందరికీ రిలీఫ్ రావాలి, 6 లక్షల మంది ఇళ్ళలోంచి నీళ్లు బయటికి పోవాలంటే ఇక్కడికి వచ్చేటువంటి నీళ్లను ఆపడమే ఒక మార్గం. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా నేను పనిచేస్తున్నాను, అందుకే నిలువుకు చాలా మంది అడిగారు మీరు అక్కడే అలా నిలబడి అట్లా ఎంత స్టామినా ఎక్కడదని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి రైతు బిడ్డగా అలవాటు, నేను పొలాల్లో పని చేసుకునేప్పుడు నుంచుని పని చేసుకున్నాం, లేకపోతే కష్టపడి నేను పని చేసుకుంటాం 2 రోజులు 3 రోజులు చెరువుల దగ్గర ఇట్ల దగ్గర కాలువల దగ్గర. అంటే మా నేపథ్యం కూడా గోదావరి జిల్లాలు కాబట్టి తెల్లారు లేస్తే మేము వాటర్తో ఉంటాం. ఇప్పుడు ఈ రోజు కూడా దగ్గర 15 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ ఉంది మా గోదావరి. మేము మొన్న లాస్ట్ అయితే
22 అవుతే 23 లక్షలు చూసాం. Okay. అంచేత నిత్యం గోదావరి ఏటిగొట్లని కాపాడుకోవడం కానీ, కాలగొట్లు కాపాడుకోవడం కానీ, ఇవన్నీ కూడా మాకు నిత్యం ఈ అడ్డుగట్లు వేయడం ఇవన్నీ అలవాటు. అలాగే కష్టపడి నిలబడి పనిచేయడం వ్యక్తిగతంగా నేను కూడా రైతు బిడ్డగా నాకు అలవాటు కాబట్టి ఆ రకంగా పనిచేయడం, అందులో కూడా నాకు ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 74 సంవత్సరాల వయసులో ఆయన 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఆయన కృషి, ఆయన కష్టం ఫలించాలని అంటే గంటలు పొడ్చాలి. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు మానిటరింగ్ చేస్తూ డ్రోన్ కూడా ఏర్పాటు చేసి ప్రతి 1 అవర్కి కూడా లైవ్ ద్వారా కూడా అక్కడ ఎన్ని క్యూబిక్ మీటర్లు వాళ్ళు మెటీరియల్ డంప్ చేశారు, ఎన్ని మీటర్లు ఫ్రంట్కి వెళ్ళిందని ఆయన కూడా ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇవ్వడం, 2 టైమ్స్ డైరెక్ట్ గానే ఆయన ఫీల్డ్కి రావడం, ఇట్లా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఆ ఏజెన్సీ సహకారంతో, అధికారుల సహకారంతో వర్షాల్లో ఎవరైతే, ఎందుకంటే మా దగ్గర 20-30 జేసీబీలు, 60-70 లారీలు, పెద్ద ఎక్విప్మెంట్, భారీ వర్షం, ఎవరు కూడా కనీసం విశ్రాంతి లేకుండా, భారీ వర్షం. ఎందుకంటే నేను ఆ ఏజెన్సీ కూడా చెప్పేవాడిని, లంచ్ కూడా వర్కింగ్ లంచ్ కింద, ఎందుకంటే మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగినా సరే లారీ లాగిపోయి ఎక్కడెక్కడ వాళ్ళ ఫీల్డ్లోనే ఏదైతే లారీ డౌన్ చేసుకున్నప్పుడు, లేకపోతే లారీలో ఎగుమతి చేసుకునేటప్పుడు కొంచెం భోజనాలు టిఫిన్కి టైం తీసుకుని తప్ప దాని గురించి కూడా హాఫ్ అన్ అవర్ కూడా మన టైము వదలడానికి లేదు. ప్రతి నిమిషం కూడా మనకి ఇంపార్టెంట్ అని ఇట్లా ఎవ్రీ మినిట్ మేము పనిచేసి ఆ 3 గంటలని కూడా విజయవంతంగానే పూర్తి చేయగలిగాం. లేకపోతే అన్నమయ్యని వదిలేసేటువంటి పరిస్థితి ఉండేది. వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం లాంటిది ఈ రోజు ఉంటే, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఉంటే అన్నమయ్యని ఏ రకంగా అయితే గాలికి వదిలేశారో అదేవిధంగా ఈ రోజు కూడా మరి ఈ బుడమేరును కూడా అట్లానే వదిలేసేవారు. కానీ ఇది పని చేసేటువంటి ప్రభుత్వం, పట్టుదలతో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి రామనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇక్కడ కార్యకర్త వరకు కూడా కష్టపడి రక్షించుకోగలిగారు. రైట్ రామనాయుడు గారు, రియల్లీ యూ డన్ ఏ గ్రేట్ జాబ్ అండ్ గుడ్ జాబ్ సార్. లైఫ్ లాంగ్ మీ ప్రొఫైల్లో మీరు గుర్తించుకోదగ్గ లక్ష్యం ఇది. ఒక సాహస యాత్ర లాగే ఒక సాహస లక్ష్యాన్ని మీరు కంప్లీట్ చేశారు. అయితే ఈ 3 గంటలు పూర్తి చేశారు కాబట్టి ఇక విజయవాడ ప్రజలు సేఫ్గా ఉండొచ్చా? భవిష్యత్తులో ఇంక విజయవాడకు ఎలాంటి ఇబ్బంది లేదని రిలాక్స్ అవ్వచ్చా? లేదు, ఏదైతే ఇప్పుడు గంటలు ఏవైతే పడి ఆ యొక్క వరద నీరు యథేచ్ఛగా విజయవాడ మీదకి వచ్చేస్తూ ఉందో దాని వరకు ఇప్పుడు మనం కంట్రోల్ చేసి ప్రస్తుతానికి బుడమేరు నుంచి ఆ ప్రమాదం లేకుండా బెజవాడని మనం కాపాడగలిగేగలం. ఇది ఫస్ట్. 2, ఇప్పుడు మేము గంటలను కూడా పూడ్చిన తర్వాత దీన్ని ఇంకా హైట్కి, అదేవిధంగా ఇంకా స్ట్రెంగ్త్కి, ఎందుకంటే మేము యుద్ధ ప్రాతిపదిన ఆ రోజు మరి త్వరగా పూర్తి వాటర్ను కంట్రోల్ చేయాలి కాబట్టి సింగిల్ లైన్లో, అంటే ఒక 15 అడుగుల 20 అడుగుల వెడల్పునే మేము వేసుకుని వెళ్ళాం. అది కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉపయోగించడం వల్ల కొద్దిగా లోపల గ్యాప్స్ కొద్దిగా ఉండి సీపేజ్, అంటే అంతకుముందు 5,000 నుంచి 9,000 క్యూసిక్లు ఆ గంటల నుంచి పడేటువంటి స్థాయి నుండి మేము 3 గంటలను పూడ్చిన తర్వాత చూస్తే ఒక 500 క్యూసిక్లు ఆ నీరు ఏదైతే ఉందో అది సీపేజ్ అయినటువంటి పరిస్థితి. దాంతో మళ్ళీ మెగా ఎన్సీసీ ఆ ఏజెన్సీల సహకారంతో కూడా మళ్ళీ జియోమాట్స్ ఇవన్నీ పెట్టి అది కంట్రోల్ చేసాం. దానివల్ల 500 క్యూసిక్స్ నుంచి 50-60 క్యూసిక్లు మాత్రమే సీపేజ్ చాలా నేరోకి తీసుకొచ్చిన పరిస్థితి. ఆ సీపేజ్ ని కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మేము 3 గళ్ళు ఏదైతే పూడ్చామో ఆ 3 గళ్ళకి కూడా ప్యారలల్ గా, అంటే మధ్యలో ఒక 10 అడుగులు గ్యాప్ వదిలి మళ్ళీ 2వ బండను ఫామ్ చేసుకుని దానికి ప్యారలల్ గా ఆ 2 బండ్లకి మధ్యన బ్లాక్ కాటన్ సాయిల్ నేనటి నుంచి తీసుకొచ్చి మధ్యలో ఆ బ్లాక్ కాటన్ సాయిల్ ఫిల్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా అట్లా బ్లాక్ కాటన్ స్ట్రెంగ్తన్ చేస్తే ఆటోమేటిక్గా రేపు 0%, ఎందుకంటే ఈరోజు ఆ బుడమేరు నుంచి కాపాడటమే కాదు, రేపు పట్టిసీమ నీరు కూడా ఏదైతే ఈ యొక్క డైవర్షన్ ఛానల్ నుంచి పవిత్ర సంఘం కృష్ణానదికి కలవాలి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రకంగా ఆ సీపేజ్ నరికెట్టి దాన్ని ఇంకా హైట్ కూడా, అంటే యాక్చువల్ హైట్ కూడా ఇంకా రావాలి. ఈ కంప్లీట్ పనులు కావడానికి ఇంకొక 3-4 డేస్ టైం పడుతుంది. ఈ సీజన్ వరకు కూడా మనం 100% మనం విజయవాడని రక్షించుకోగలుగుతాం.
ఏదైతే ఈ బండను కూడా ఇంకా నెక్స్ట్ సీజన్లో అంటే సమ్మర్లో ఈ జనవరిలోకి వచ్చిన తర్వాత అవసరమైతే ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్, ఎందుకంటే మేము ఏదైతే గళ్ళు పుడిచామో ఎప్పుడు కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడే గళ్ళు పడుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 2009లో అదే ప్లేస్ లో గడ్లు పడినాయి. ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఏదైతే ఉందో పులివాగు గడ్లు పడి ఆ వాటర్ కూడా దీనికి డైరెక్ట్ అటాక్ అవుతుంది. రేపు నెక్స్ట్ సీజన్ అంటే ప్రెసెంట్ ఇమీడియట్లీ క్లోజ్ చేసాం. రేపు నెక్స్ట్ డిసెంబర్ నుంచి జనవరికి ప్లాన్ చేసి అక్కడ ఏదైనా సిసి వాల్ లాంటిది స్ట్రాంగ్ గానే ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వరకు గండ్ల వరకు సెక్యూరిటీ చేసుకున్నా కూడా మీరు చెప్పినట్లుగా ఫ్లడ్ కంట్రోల్ చేయాలంటే ఈ గండ్లు పొడ్చడం ఒక్కడితోటే పూర్తయ్యేది కాదు. ఏదైతే ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క 15,000 క్యూసిక్ల సామర్థ్యం ఉన్నటువంటి డైవర్షన్ ఛానల్ ని ఏదైతే 37,500 క్యూసిక్లు పెంచాలని ఏదైతే గతం తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఆ రోజు శాంక్షన్లు ఇచ్చి వర్క్ చేయడానికి మొదలుపెట్టిందో దాన్ని మనం కంప్లీట్ చేయాలి. ఓకే, అదేవిధంగా రెండవది ఏదైతే యొక్క హెడ్ రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్ అంటే ఏదైతే విజయవాడ సిటీ మీదుగా గుడివాడ మీదుగా కొల్లేరు ఏదైతే పోతూ ఉందో అవును రెండో ఛానల్ అదంతా కూడా ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. ఎస్, అదే మెయిన్ ఛానల్ సార్. యాక్చువల్గా ఒరిజినల్ ఛానల్ అది. అబ్సల్యూట్లీ సార్. ఒరిజినల్ ఛానల్ ఆక్రమణకు గురవడంతో ఆ ఒరిజినల్ ఛానల్ కూడా ఎంత మేర ఆక్రమణకు గురైంది ఇరిగేషన్ ల్యాండ్ అనేది అంతా కూడా ఐడెంటిఫై చేసుకుని ఆ ఒరిజినల్ ఛానల్ ను కూడా మనం ప్రక్షాళన చేసినట్లయితే దాని నుంచి కూడా ఒక 10,000 15,000 క్యూసిక్. రైట్ సార్, ఇప్పుడు మీరు ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు, చాలా కీలకమైన ఘట్టమే, అది కాదనటం లేదు. కానీ ఇప్పుడు మీరు చేపట్టబోయేది ఆపరేషన్ బుడమేరు. అంటే ఆపరేషన్ బుడమేరు చేయాలంటే ఆపరేషన్ కొల్లేరు చేయాలని చాలా మంది అంటున్నారు. రెండోది ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు కూడా పొలిటికల్ ఆక్యుపేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆపరేషన్ కొల్లేరుకి సంబంధించి 2005లో ఒక ప్రయత్నం జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ కొల్లేరు పరంగా మనం తీసుకుంటే పార్టీలకు అతీతంగా చాలామంది అక్కడ చేపల చెరువుల్ని ఈ విధంగా రకరకాల ఆక్రమణలు జరిగిపోయాయి. సాధ్యమవుతుందా? మీరు ఏం చేయబోతున్నారు సార్? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదైతే ఇప్పుడున్నది ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ప్రజా ప్రభుత్వం. ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి. అందులో కూడా పర్టికులర్గా ఇరిగేషన్కి పెద్ద పేటేసినటువంటి ప్రభుత్వం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్కి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా చూసా. ఆ రోజు 14, 19 5 సంవత్సరాల్లో మాకు కేవలం 7 లక్షల కోట్ల బడ్జెట్ 5 years లో మొత్తం బడ్జెట్ ఉంటే అందులో 72,000 కోట్లు ఓన్లీ ఇరిగేషన్ పెట్టాం. కానీ 19-24 జగన్ ప్రభుత్వానికి 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే వీళ్ళు పెట్టింది 42,000 కోట్లు, అందులో ఖర్చు పెట్టింది 19,000 కోట్లు. అంటే ఏ రకంగా వీళ్ళు ఇరిగేషన్ ని అస్తవ్యస్తం చేశారు. ఈ రోజు ఏదైతే ఆపరేషన్ బుడమేరు, ఆపరేషన్ కొల్లేరు అని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈవేళ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ యొక్క బుడమేరు ఛానల్కి సంబంధించి ఈ యొక్క గండ్లు పడడానికి కానీ ఏదైతే విజయవాడలో నీరు నిలబడడానికి కానీ 100కి 100% జగన్మోహన్ రెడ్డి కారకుడు. ఇది నేను పొలిటికల్ గా మాట్లాడలా. ఏదైతే మొన్న ఆ వరద నీటిలో నుంచి ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నాడు. కానీ ఆ వరద నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే మేము ఆ రోజు చాలా క్లియర్ గా చూడండి 464 కోట్ల రూపాయలు ఆ రోజు 2014లో మేము జీవో ఇచ్చి మేము పనిచేసాం. 2019లో బ్యాలెన్స్ వర్క్లు ఇంకా ఉంటే దానికి ఒక 200 కోట్ల రూపాయలు మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చి ఏజెన్సీలకి టెండర్లు ఇచ్చి పనులు చేసాం. మరి ఇట్లా 14-19లో బుడమేరుకు సంబంధించినటువంటి ఈ పనులు చేస్తే నువ్వు చేసినటువంటి ఘటన ఏంటి? ఇక 2020 జీవో నెంబర్ 365 2020 198 వర్కులు రద్దు చేశారు. ఈ రద్దు చేసినటువంటి 198 వర్కుల్లో బుడమేరుకు సంబంధించి 5 వర్కులు ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క 5 వర్కులు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాదిరిగా ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బుడమేరుకు సంబంధించిన పనులకి కొత్త మీరు గ్రాంట్లు ఇవ్వక్కర్లా, టెండర్లు పిలవక్కర్లా, కంటిన్యూ ఉన్నటువంటి పనులు కూడా మీరు చేయనివ్వకుండా ఆ అర్ధాంతరంగా పనులన్నీ నిలిపేయడం
ఈరోజు ఆ గండ్లు పడడానికి కారణం కాదా? ఆ రోజు ఈ పనులు చేసుంటే ఆ గండ్లు పడి ఉండేవి కాదు, విజయవాడకి ఒక చుక్క నీరు కూడా వచ్చి ఉండేది కాదు. అంచేత ఈ యొక్క బుడమేరు గండ్లు పాపం జగన్మోహన్ రెడ్డిది. అందుకే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అటువంటి పొరపాట్లు పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో మేము భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకోగలిసాం. ఏదైతే ఇప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్పాం, ఏదైతే బుడమేరు ప్రక్షాళన అంటే ఏదైతే బుడమేరు ఆపరేషన్ అది ఏ నేమ్ ఏదైనా మేము చాలా క్లియర్ గా ఏదైతే బెజవాడ దుఃఖదాయని పిలువబడేటువంటి ఆ బుడమేరుకి ఆ పేరు చెరిపేసేటువంటి విధంగా లక్షలాది మంది ప్రజలకి ఇటువంటి కష్టం రేపు భవిష్యత్తులో రాకుండేటువంటి విధంగా అయితే ఖచ్చితంగా మేము ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ మా ప్రయారిటీ ఈ రోజు గడ్లు పూడ్చడం, అదేవిధంగా ఎవరైతే ప్రజలు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందించడం, ఈ రెండు కూడా సక్సెస్ఫుల్ గా విత్ ఇన్ డేస్ లోనే మేము క్లియర్ చేసాం. ఇప్పుడు మా దృష్టి అంతా కూడా 100% కూడా ఆ బుడమేరు ప్రక్షాళన. అందులో కూడా పర్టికులర్ గా నేను కూడా చెప్పడం జరిగింది 2 ways. ఏదైతే డైవర్షన్ ఛానల్, ఎందుకంటే ఇది ఏదైతే హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి కేవలం 11 కిలోమీటర్లే ఇక్కడ కృష్ణ అనేది. అంచేత ఆ 11 కిలోమీటర్లో కూడా ఇప్పుడున్నటువంటి 15,000ని 37,500కి ఎక్స్టెండ్ చేసి లైనింగ్ చేసినట్లయితే ఒక 50% వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ ని కృష్ణా నదికి మనం డైవర్ట్ చేయగలుగుతాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఒరిజినల్ పార్ట్ ఏదైతే ఉందో ఆక్రమణకు గురైందో 100% ఆక్రమణలు అయితే గుర్తించి వాటిని క్లియర్ చేసి, ఎందుకంటే ఏదో 10 మంది కోసం 100 మంది ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. లాస్ట్ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా కొంతమంది అయితే రియల్ ఎస్టేటర్ల మాదిరిగా అక్కడ ఇరిగేషన్ భూములు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల అయితే పక్క సర్వే నెంబర్లు వేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఆ ఏరియాలో ఇప్పుడిప్పుడే రిపోర్ట్స్ ద్వారా మాకు వస్తూ ఉంది. అంచేత ఏదైతే ఆ యొక్క హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు వరకు కూడా ఏదైతే ఆక్రమణలు గురయ్యో దగ్గర ఇరిగేషన్ ల్యాండ్ ఒక 400-500 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా కబ్జా అయినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని అంతటిని కూడా క్లియర్ చేసుకోవడం, అదేవిధంగా మీరు చెప్పినట్లుగా ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు ఏదైతే ఉందో రూటు, ఆ రూట్ కూడా గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి ఏదైతే ఆ యొక్క 4 ఏజెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ పునరుద్ధరించి ఆ యొక్క కొల్లేరు వరకు కూడా డైరెక్ట్ గా వాటర్ పోయేటువంటి విధంగా ఈ రకంగా 2 ఛానల్స్ కూడా డెవలప్ చేసుకుంటే 100% కూడా బెజవాడికి ముప్పు ఉండదు. ఇది నెంబర్ 1. రెండవది ఇప్పుడు ఏదో మీరు చెప్తూ ఉన్నారు కొల్లేరుకి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఏలూరులో కూడా ప్రత్యేకించి కొల్లేరుకి సంబంధించినటువంటి గ్రామాల ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కొల్లేరుకి సంబంధించి దగ్గర నోటిఫైడ్ గానీ నాన్ నోటిఫైడ్ గానీ దగ్గర 100 మేజర్ మైనర్ డ్రైన్స్ వస్తూ ఉన్నాయి. దానికి వెళ్ళేటువంటి ఉప్పుటేరు మార్గం ఏదైతే ఉందో 100 మీటర్లు సముద్రంలోకి వెళ్ళేటువంటి మార్గం ఉంది. ఆ 100 మీటర్లు కూడా కొంతమేర ఆక్రమణలకు గురవడం ఒకటి. రెండవది ఏదైతే అక్కడ ఈ విక్కస్ ఇది కూడా బాగా ఎక్కువ మొత్తంలో ఉంటే చాలా వరకు గత 5 సంవత్సరాల్లో కనీసం ఆ విక్కస్కి తీసినటువంటి పాపాన పోలేదు. 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా కొల్లేరు ఉప్పుటేరుకి వెళ్ళేటువంటి మార్గంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాలువలో అయినా ఏ డ్రైన్లో అయినా ఎక్కడైనా ఒక తట్ట మట్టి తీసినట్టుగా చెప్పమారండి గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని. 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ వదిలేశారు. అది మాకు ఈవేళ తడిపి మోపుడైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఏదైతే కొల్లేరుకి సంబంధించి ఆ 100 మీటర్ల వే ఏదైతే ఉప్పుటేరు ఏదైతే ఉందో దాని ఆక్రమణలు కానీ అదేవిధంగా అక్కడ డీసిల్టింగ్ కానీ అక్కడ ఉండే కిక్కిస్ కానీ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోవడం ఒకటి. అదేవిధంగా దగ్గర అనేవి చాలా పెద్ద చర్చనీయాంశంగా ఉన్నాయి కొల్లేరుకి సంబంధించి. మీరు కనుక సీరియస్ గా ఇది చేయగలిగితే అటు బుడమేరు సంబంధించిన ఒక సమస్య తీరుతుంది, అలాగే కొల్లేరుకి సంబంధించి దాన్ని సస్టైన్ చేయడానికి అవుతుంది. అంటే ఆపరేషన్ బుడమేరు అని మీరు చేపట్టిన బట్ ఆపరేషన్ బుడమేరు అనేది ఆపరేషన్ కొల్లేరు కూడా దారి తీస్తుంది కాబట్టి 2 కీలక లక్ష్యాలు పూర్తవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అంటే ఎన్ని రోజుల్లో ఇవి మీరు పూర్తి చేసే అవకాశం ఉంది? లక్ష్యం ఏమైనా పెట్టుకుంటున్నారా సార్? చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం
చేసినటువంటి పాపాలు ఈ రోజు అందరికీ శాపాలుగా మారినటువంటి పరిస్థితి ప్రజలకు కూడా. ఈవేళ మేము ఇరిగేషన్ ని పరిగెత్తించాలంటే ఈవేళ మా ఇరిగేషన్ శాఖలోనే 18,000 కోట్లు ఈవేళ బిల్స్ పెండింగ్ లో పెట్టి ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దగ్గర 10 లక్షల కోట్లు అప్పులు మేము తీర్చాలి, దానికి వడ్డీలు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్కన అంటే మొత్తం లూటీ చేసేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకోవాలి, మళ్ళీ ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యమైన వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ గాడిలో పెట్టాలి. ఇందాక మీరు ఏదైతే చెప్పారో నిన్న కూడా పరిశీలిస్తే కొల్లేరుకి సంబంధించి మేజర్ గా అక్కడ ఒక రైల్వే ట్రాక్ కూడా నిన్న గమనిస్తే ఏదైతే 100 మీటర్స్ ఉంటే అందులో 4 వాళ్ళు ఏదైతే పిల్లర్స్ వేశారు, ఒక్కొక్క పిల్లర్ కూడా 15 మీటర్ల వెడల్పు ఉంది. అంటే 4 పిల్లర్స్ అంటే 4, 15, 60 అడుగులు, అంటే 50% ఆ పిల్లర్స్ తోటే. అంటే వాళ్ళు ట్రైన్ వెళ్ళేటువంటి మార్గాన్ని చూసుకున్నారు కానీ కింద వాటర్ వెళ్ళేటువంటి మార్గాన్ని వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యంగా ఆ ఫ్లోని వాళ్ళు ఆపుతున్నా కూడా ఆ యొక్క డిజైన్ యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి. అంటే ఇటువంటి పొరపాట్లు ఎన్నో గత ప్రభుత్వం చేసింది. మళ్ళీ దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి, ఎట్లా మళ్ళీ మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన దాన్ని మళ్ళీ ఎట్లా వెనక్కి తీసుకురావాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో విధ్వంసం అంటే పోలవరము, విధ్వంసం అంటే అమరావతి కాదు, బుడమేరు కూడా జగన్ పాలనలో విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి, దుస్థితి. రామనాయుడు గారు ఓన్లీ కొల్లేరు ఓకే, అక్కడ వరకు ఆ పాయింట్ వేరు. కానీ బట్ ఏంటంటే బుడమేరు ఆపరేషన్ అంటే ఒక కొల్లేరుతో పాటు ముందు అసలు ఈ వాటర్ ని అంటే ఏదైతే హెడ్ రెగ్యులేటర్ కి ఒక 40,000 క్యూసిక్లు నీరు వస్తే అది బెజవాడ మీదకి పోకుండా కొల్లేరుకి పోవాలి, ఇటు కృష్ణా నదికి పోవాలి. అంటే ముందు ఈ 2,000 కనుక మనం ఏదైతే వెడల్పు చేసుకుని ఆ వాటర్ మార్గాన్ని కనుక రామనాయుడు గారు అయితే నెక్స్ట్ సెకండ్ రామనాయుడు గారు ఇంకా విజయవాడ ప్రజల నుంచి సీలోకి పోవాలి. ఇక విజయవాడ ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చా, హ్యాపీగా ఇంకా ఊపిరి పీల్చుకోవచ్చా, భవిష్యత్తులో ఇంకెలాంటి కష్టము ఉండదన్న అంచనా పెట్టుకోవచ్చా? 100%. ఎందుకంటే ఏదైతే ఈ సీజన్కి అయితే 100% కూడా ఇప్పుడు బెజవాడకి ఇమ్మీడియట్లీ వచ్చినటువంటి ముప్పు అయితే ఏమీ లేదు, బుడమేరు యొక్క ప్రమాదం ఏమీ లేదు. అయితే ఫ్యూచర్ లో ఏదైతే ఈ 40,000 క్యూసిక్లు ఏదైతే వచ్చిందో ఆ వరద నీటిని పంపించాలని అంటే ఖచ్చితంగా ఈ 2 పనులు కూడా సాధ్యం కావాలి. ఏదైతే డైవర్షన్ ఛానల్ అండ్ ఏదైతే ఆ యొక్క హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు మధ్య ఉన్న ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి 2, మూడవది ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు రూట్. ఈ 3 క్లియర్ చేసుకున్నప్పుడే 100% బెజవాడికి ముప్పు తొలగుతుంది. అంచేత ఈ 3 పనుల్ని మనం ఇప్పుడు ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేస్తే అన్ని ఎకనామికల్ గా ఆర్థికంగా అన్ని కూడా సెట్ చేసుకుని ఆక్రమణ కూడా తొలగించాలని అంటే మళ్ళీ అక్కడ ఎవరైతే ఉన్నారో వాటిని అన్నిటి కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. అక్కడ ఎవరైనా మరీ పేదవారు ఉంటే కొన్ని మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఎట్లా మళ్ళీ ఎక్కడైనా మళ్ళీ వేరే ఏదైనా సైట్ ఇచ్చి వాళ్ళు డైవర్ట్ చేసుకోవడం, మరి అక్కడ అవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఒక ఆపరేషన్ పెట్టుకుని కొట్టేయడం, ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయినటువంటి వర్క్స్. ఇవి కూడా సీజనల్ గా చేసేటువంటి పనులు. ఇప్పుడు డైవర్షన్ ఛానల్ కూడా ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేయాలని అంటే ఓన్లీ ఒక 2 months లోనో 3 months లోనో 5 నెలలోనో అయిపోయేటువంటి వర్క్లు కాదు. కానీ ఇది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుని ఎంత తొందరగా వీలు పడితే అదే వీలుగా ప్రయారిటీ పెట్టుకుని. ఎందుకంటే నేను కూడా గోదావరి వరదలు చూసాం, కానీ ఇంత ఎఫెక్ట్ ఎందుకంటే మాకు ఏదైతే పోలవరం దగ్గర నుంచి నరసాపురం వరకు గోదావరి పోటెత్తినా కూడా ఎన్నేక లంక గ్రామాలు వరద నీటిలో మునిగినా కూడా 1000, 2000, 3000 వరకునే గ్రామాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ తహసీల్దార్లు, విఆర్ఓలు, అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళు సహాయ కార్యక్రమాలు చేస్తాం. కానీ బుడమేరుది ఏంటంటే దగ్గర 5 లక్షల నుంచి 6 లక్షల మంది ప్రజలు చాలా తక్కువ ప్లేస్ లో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. 5 లక్షల ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వాలంటే విజయవాడలో తయారు చేసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు చుట్టుపక్కల జిల్లాల నుంచి అటు ఏలూరు, కాకినాడ, వెస్ట్ గోదావరి, ఒంగోలు ఇట్లా జిల్లాల నుంచి ఫుడ్ ప్యాకెట్లు తేవడం, అదేవిధంగా వాటర్ బాటిల్స్ 10 లక్షల వాటర్ ప్యాకెట్లు పెర్ డే కావాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని లక్షల మంది ఒక్క చోటగా ఉండి కష్టాలు పడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రయారిటీ పెట్టుకుని భవిష్యత్తులో ఆ బుడమేరు ప్రమాదం, ఆ బుడమేరు ఆందోళన విజయవాడకు లేకుండా చేయాలనేది మా ప్రయారిటీ ప్రకారం పెట్టుకుని. మంత్రి గారు ఖచ్చితంగా మీ లక్ష్యం త్వరితగతిన పూర్తవ్వాలి, ఇంకా విజయవాడ ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో నిశ్చింతగా ఉండాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా టంటి కూడా కోరుకుంటుంది. ఇంకో కీలకమైన ఇష్యూ ఏంటంటే
కృష్ణానదికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ సంబంధించి 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా 11,47,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. సాధారణంగా మనం చూస్తాం అంటే 1,00,000 క్యూసెక్కులు దాటిన వెంటనే దాన్ని మనం సముద్రంలోకి వదిలే పరిస్థితి. ఈ 11,47,000 క్యూసెక్కులు అంటే దాదాపు 9 ఏళ్ల వరకు సరిపోయేంత వాటర్ ఇది. అంటే భవిష్యత్తులో ఈ స్థాయిలో క్యూసెక్కుల వాటర్ అంటే ఇంత మించి క్యూసెక్కుల వాటర్ వస్తే వాటిని రిజర్వ్ చేయడానికి అటు తాగునీరు అవసరాలకు కానీ సాగునీరు అవసరాలకు కానీ రిజర్వ్ చేయడానికి ఏమైనా ప్లాన్ రచిస్తున్నారా? దానికి ఏమైనా ప్లాన్ ఉందా? గతంలో ఒక 3 పాయింట్లో రిజర్వాయర్ టైప్ చిన్న ప్రాజెక్ట్స్ కట్టాలన్న ఆలోచన గతంలో జరిగింది. దానికి మళ్ళీ ఏమైనా మీరు తుది రూపం ఏమైనా ఇవ్వబోతున్నారా? చాలా మంచి ఐడియాస్ చెప్తూ ఉన్నారు. కాకపోతే మీ మీడియా కూడా సహకరించాలి ఇటువంటి ప్రజాప్రభుత్వం అధికారంలో ఉండడానికి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మరి అటువంటి రాక్షస ప్రభుత్వం రాక్షస పాలనకి మీ మీడియా కూడా కొంత వంత పాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే మేము అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే ఇప్పుడు ఏమేం పనులు చేయాలనేది మాకు ఒక టాస్క్ ఇస్తా ఉన్నారు. 5 సంవత్సరాల్లో మొద్దు నిద్రపోతున్నట్టు ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించలేదు. తాడేపల్లి రాజప్రసాద్ వదిలి బయట వచ్చినటువంటి ముఖ్యమంత్రిని మీరు ప్రశ్నించలేదు. 144 సెక్షన్లు పెట్టుకుని 30 యాక్ట్లు పెట్టుకుని రామానాయుడు గారు అంటే నేను చెప్తున్నాను వాటర్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి సాగునీరు అవసరాలకు ఉపయోగపడేదే. ఎందుకంటే కృష్ణా గుంటూరు కృష్ణా డెల్టా 100% దానికి మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారనేది నా ప్రశ్న. ఓకే 100% మీడియా కోఆపరేషన్ కూడా కావాలని దృక్పథంలో నేను చెప్తూ ఉన్నా. ఏదైతే మీరు చెప్పినట్లుగా ఈ కృష్ణా నది మీద చాలా డ్యామ్స్ ఉన్నాయి. అసలు మీకు ద ఫస్ట్ టైం ఇంత ఫ్లడ్ ఇంత రావడం ఎందుకంటే ఆల్మెట్టి, జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, తర్వాత పులిచింతల మనం తీసుకున్నాం. అసలు ఇన్ని డ్యామ్స్ ని తట్టుకొని కిందకే వాటర్ రావడం అనేది చాలా రేర్. అందుకే అసలు గోదావరి వాటర్ ని మనం ఏదైతే ఈ యొక్క రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ యొక్క కృష్ణా నదికి తీసుకురావడానికి వల్ల కారణం ఏంటంటే కృష్ణా నదిలో వాటర్ అవైలబిలిటీ కిందకు వచ్చేటప్పుడు తగ్గిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఇది చాలా రేర్గా. అందులో కూడా ఏదైతే మొన్న మాకు శ్రీశైలం నుంచి వచ్చినటువంటి వాటర్ ఫ్లడ్ టైంలో ఒక 5 లక్షలు మాత్రమే వస్తే దగ్గర 6 లక్షల క్యూసెక్కుల నీరు లోకల్ క్యాచ్మెంట్ నుంచి మొన్న మాకు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదైతే 2 నెలల్లో కురవలసినటువంటి వర్షం 24 అవర్స్లో పడింది. అంటే ఇట్లా రేర్గా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఏదైతే ఈ రెయిన్స్లో వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ని ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా క్యారీ చేసినటువంటి పరిస్థితి. దానికి భౌగోళికమైనటువంటి పరిస్థితులు కూడా అంటే ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఇంకా నిలుపుదల చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉంటే తప్పనిసరిగా అవి కూడా పరిశీలన చేసుకుని మరింత ఆ స్టోరేజ్ని పెంచుకోవడానికి కూడా అవకాశాలు చూస్తాం. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైతే రిజర్వాయర్స్ని ఇంకా మనం నాగార్జున సాగర్ పై నుంచి కూడా రిజర్వాయర్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకుని రాయలసీమకి భవిష్యత్తులో ఒక కరువు రహిత ప్రాంతంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి వాటర్ని యూటిలైజ్ చేసుకోవడంతో పాటుగా ఏదైతే ఈ యొక్క గోదావరి నీటిని కూడా ఒడిసిపెట్టి ఈ యొక్క కృష్ణాకి ఉపయోగించుకునే విధంగా ప్లానింగ్ అయితే చేస్తాం. ఖచ్చితంగా మనం ఇన్ని ప్రాజెక్టులు కట్టినా నేను కూడా చూశాను. ఏదైతే ఇప్పుడు ఈ కృష్ణానదికి సంబంధించి ఒక 60,000 క్యూసెక్కుల వరకు కూడా 60,000 నుంచి 70,000 వరకునే మనం వాడుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజెంట్. ఇంకా ఎక్కువ వాటర్ కనుక వచ్చినప్పుడు ఇంకా ఏ రకంగా అంటే రూట్స్ అటు రాయలసీమకి ఇంకా ఎంతవరకు పంపించగలుగుతాం అనేది కూడా ఇవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ కూడా తీసుకుని భవిష్యత్తులో మరింత సిస్టమ్ కూడా డెవలప్ చేయడానికి ఉన్న అవకాశాన్ని కూడా ఖచ్చితంగా పనిచేస్తాం. రైట్ రామానాయుడు గారు, ఎంత వరదకు సంబంధించి ఇంత చర్చ జరుగుతున్నా మధ్యలో ఈ బోటు ప్రమాదం, ప్రకాశం బ్యారేజీలను బోట్లు ఢీ కొట్టడం, ఇది కుట్రని మీరు అనటం, ఇది కుట్ర కాదు మా మీద పొలిటికల్ వెండాట రాజకీయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఒక కొత్త చర్చకు దారితీసింది. అంటే నిజంగా దీని వెనక కుట్ర కోణం ఉందా? ఆధారాలు లేకుండానే కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అంటే చాలా క్లియర్గా ప్రకాశం బ్యారేజీ అంటే ఆ రోజు బ్రిటిష్ వారి దగ్గర నుంచి 100 సంవత్సరాలు తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బ్యారేజీగా నిర్మాణం చేసిన 70 సంవత్సరాలు 170 సంవత్సరాల నుంచి 13,08,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు దాహార్తిని తీర్చేటువంటి
బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ. అవును సార్. ఎంత దురదృష్టం, ఎంత అన్యాయం అని అంటే మొన్న పీక్ టైంలో మీరు చెప్పినట్లుగా 11,43,000 క్యూసెక్కుల నీరు వరద ఉధృతున్నటువంటి సమయంలో ఒక బోటు కాదు, 2 బోట్లు కాదు, 5 బోట్లు, అందులో కూడా 3 బోట్లు లంకి పెట్టి బోట్లు వచ్చి కొట్టడం. నిజంగా ఆ బోట్లు వచ్చి ఆ కౌంటర్ వెయిట్ని కొట్టడం వల్ల కౌంటర్ వెయిట్ చాలా బలంగా ఉండేటువంటి కౌంటర్ వెయిట్ 17 టన్నుల వెయిట్ ఒక్కొక్క కౌంటర్ వెయిట్. అటువంటి 3 కౌంటర్ వెయిట్లు బద్దలైపోయినాయి అంటే ఎంత ఫోర్స్గా వచ్చింది, ఎంత బలంగా కొట్టింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మేము అనేది ఏంటంటే ఆ కౌంటర్ వెయిట్ని కొట్టకుండా దురదృష్టవశాత్తు ఆ పిల్లర్ని కనుక కొట్టుంటే ఈవేళ ప్రకాశం బ్యారేజీ ఉండేది కాదు, కింద 2-3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ సీరియస్గా ఉంటుంది. అక్కడ 10% తప్పున్నా కూడా క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు మేము ఆ దర్యాప్తు వేగం చేసి ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఎందుకు మేము చెప్తూ ఉన్నారంటే ఏదైతే బోట్స్ ఏదో యాదృచ్ఛికంగానో లేకపోతే నిర్లక్ష్యంగానో వచ్చింది అని అంటే ఒక బోట్ వస్తుంది, లేకపోతే 2 బోట్లు వస్తాయి, లేకపోతే టైం కొంత డిలేలో వస్తాయి. కానీ ఒక్కసారిగా 3 బోట్లు రావడం, అవి కూడా ఒక 3 బోట్లు కూడా లంకి వేసి ఉండడం, ఆ బోటు కూడా 40 టన్నులు వెయిట్ ఉంటే 3 బోట్లు లైవ్ కలిపి అంటే 120 టన్నులకి కలిపి ఉంచడం అనుమానాలు తావిస్తుంది. రెండవది ప్రతి బోట్ను కూడా లంగర్ వేసుకుని దాన్ని రక్షణగా పెట్టుకుంటూ ఉంటారు. బోటు ఖరీదు కూడా 50 లక్షల రూపాయలు. బోటు యజమానికి ఖచ్చితంగా తన ఆస్తి అది. అవును. ఆ పైగా 3 బోట్లు కూడా ఒకే యజమాని. అక్కడ దగ్గర 200 బోట్లు ఉంటే 200 బోట్లలో రానిటువంటిది ఒక్క యజమానియే 3 బోట్లు రావడం, అది కూడా 3 బోట్లు అంటే 1,50,00,000 ఖరీదైన బోట్లని అంత నిర్లక్ష్యంగా వదిలేయడం. పైగా ఒక నెల రోజుల ముందు ఈ బోట్లు ఏదైతే గుంటూరు వైపు ఉత్తరండపాలెం దగ్గర ఉన్నవి ఈ వరదలకు ముందే గొల్లపూడి వైపు తీసుకురావడం. పైగా ఈ బోట్లు కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా డ్రెడ్జింగ్ అనుమతి లేకుండా కూడా యథేచ్ఛగా ఇసుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు తలసర రఘురాము కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎంపీ నందిగం సురేష్ గారు కానీ వాళ్ళ యొక్క సహకారంతో ఏదైతే విచ్చలవిడిగా లూటీ చేసిన బోట్లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకుని దగ్గర 200 నుంచి 300 టన్నులు శాండ్ని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి బోట్లు అవి. జాతి ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తుంది. అంటే ఇది ప్రకాశం బ్యారేజ్ అంటే ఇది ఒక తెలుగు ప్రజల ఆస్తి. ఇది చిన్న తప్పు జరిగినా కూడా క్షమించేటువంటి పరిస్థితి లేదు. అంటే రామానాయుడు గారు ఈ బోటు ప్రమాదం వెనక కుట్ర ఉందన్నది మీరు ఇప్పుడు చెప్తున్న అనుమానాల వరకే ఉందా, లేదంటే ఆధారాలు కూడా దొరికాయి నిజంగా కుట్ర జరిగిందన్న కోణంలో? ఆధారాలు అంటే జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు బోట్లని 15 రోజుల ముందే ఇటు తీసుకురావాల్సిన అవసరమే ఉంది. రెండవది లంగర్ వేసుకుని జాగ్రత్త పెట్టుకోవాల్సిన బోట్లని ఎందుకు 3 బోట్లని కలిపి లంకెలు ఎందుకు వేసాడు? 3 బోట్లని కలిపి అంటే దాని స్ట్రెంగ్త్ పెంచడం కోసం. అదేవిధంగా అక్కడ స్థానికులు కూడా వరద ఫ్లడ్ వస్తుంది అంచేత దీన్ని స్ట్రాంగ్గా లంగర్లు వేసుకోమని హెచ్చరించినా కూడా ఎందుకు అతను నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి పరిస్థితి. ఎవరైతే వీళ్ళు యజమాని ఎవరైతే ఉన్నాడో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులతో రిలేషన్ ఉండడం, వాళ్ళ యొక్క శిష్యులుగా ఉండడం ఒకటి. నెక్స్ట్ వీళ్ళ నేచర్ కూడా ఆ టైపు నేచర్ కావడం. ఎందుకంటే గతంలో కూడా అమరావతి ఏదైతే రాజధాని మీద విషయం చిమ్ముతూ ఆ రోజు కష్టపడి 6 కాలం రైతులు పండించిన పంటలను కూడా దహనం చేసినటువంటి చరిత్ర గతంలో వీళ్ళకు ఉంది. కాబట్టి ఆ నేచర్ ఉంది. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్నమయ్య కొట్టుకుపోయింది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రకాశం బ్యారేజ్ పోయింది అనేటువంటి నానుడికి వీళ్ళు ఏదైనా కుట్రపూరితంగా ఇంత సాహసానికి ఎందుకంటే అధికారం కోసం కుర్చీ కోసం సొంత బాబాయ్ మీద గొడ్డల పోటు వేసినటువంటి వాళ్ళకి ఇది పెద్దగా విషయం కింద వాళ్ళకి కనిపించదు. అటువంటి నేచర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలా దీంట్లో ఎలాంటి కుట్ర లేదు, మేము అధికారం కోల్పోయి దాదాపు 3 నెలలు అవుతోంది. అలాగే అటు మీరు చెప్తున్న యజమానులు మరో ఒక యజమాని రామ్మోహన్ మీ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు స్వయాన సోదరుడి కొడుకు అవుతాడని నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన నోరిప్పితేనే అబద్ధాలు, నోరిప్పితేనే అసత్యాలు. ఇప్పుడే నేను చాలా క్లియర్గా చెప్పాం.
ఏదైతే తలసిల రఘురామ్కి ఆయన మేనల్లుడని, అదేవిధంగా ఏదైతే వాళ్ళు అవినీతి పత్రిక ఒకటి ఉంది, రోత పత్రిక ఒకటి ఉంది, రోత ఛానల్ ఉంది, వాటిలో అబద్ధాలు అసత్యాలు, ఏదైతే లోకేష్ గారికి ఫోటో ఒకటి పెట్టి దాన్ని ఎడిటింగ్ చేసి వాళ్ళు ఇదిగో లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు అని చెప్పడం. నిన్ననే నేను వీడియో పెట్టి నిన్న మీ మీడియా ద్వారా చూపించాం. ఏదైతే ఆ యొక్క యాంత్రిక బోటు యజమానుల సంఘం అంతా కలిపి ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలిసి మాకు పనులు లేకుండా అయిపోతూ ఉన్నాయి, మేము నష్టపోతూ ఉన్నాం, మీ పాదయాత్రలో అక్కడ బోట్లు అంటే నేచురల్గా డ్రెస్సింగ్ చేయడానికి అనుమతులు లేవు కాబట్టి నేచురల్గా బోట్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుమతులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు బోట్ యజమానుల సంఘం ఒక 20 మంది సంఘం తరపున వచ్చి ఒక 20 పేజీల రిప్రజెంటేషన్ నారా లోకేష్ బాబు గారికి ఇస్తే ఆ 20 మందిలో ఈ ఒకడు ఆ బోట్ మెంబర్గా అతనికి రిప్రజెంటేషన్లో ఉంటే ఆ ముక్క కట్ చేసి వీళ్ళు ఇదిగో తెలుగుదేశానికి దగ్గర. అంటే ఇటువంటి అబద్ధాలు అసత్యాలు చెప్పడంలో వీళ్ళు ఎవరికి తీసుకోరు. ఎందుకంటే 2019లో కూడా ఇట్లానే అబద్ధాలు అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మళ్ళీ మరొకసారి అటువంటి మాయ చేసి మభ్య పెట్టాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి కనపడుతూ ఉంది. ఎప్పటికైనా సరే బుద్ధి మార్చుకుని ఒక ప్రతిపక్షంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. ఎందుకంటే వీళ్ళు ముఖ్యమంత్రిగా గానే కాదు ప్రతిపక్షానికి కూడా పనిచేయడానికి చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి వాస్తవంగా మనిషి బ్రతికితే కనీసం రేపు పొద్దుట ప్రజలు ఏదైనా కొంతవరకు ఏదైనా ఆస్వాదించగలుగుతారేమో లేకపోతే అభిమానించగలుగుతారేమో తప్ప ఇట్లా నిత్యం అబద్ధాలు అసత్యాలు చెప్తే ఆ వచ్చినటువంటి 11 సీట్లు కూడా ఇంకొక నెంబర్ కూడా భవిష్యత్తులో మిస్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదేమైనా మేము ఒకటే చెప్తూ ఉన్నాం, ఏదైతే ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంలో ప్రతిపక్ష నాయుడిగా సూచనలు సలహాలు ఇవ్వాలి, కానీ రాజకీయం అంటే విమర్శలు మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 3-4 గ్రామాలు మరి ఆ రోజు తుడిచిపెట్టుకుపోతే 42 మంది అప్పటికప్పుడు చనిపోతే కనీసం రాజప్రసాద్ వదిలి ఎందుకు అడుగుపెట్టి ఆ రోజు ఎందుకు పరామర్శించలేదు? అన్ని సంవత్సరాలు అన్నమయ్య ప్రాజెక్టుని కనీసం మళ్ళీ దాని నిర్మాణానికి కూడా ఎందుకు నువ్వు ప్రయత్నం చేయలేదు? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కాలు బయటకు పెట్టలేదు. ఈ రోజు ఈ గండ్లు పడి 5 లక్షల మంది ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి మంత్రుల వరకు మరి ఎక్కడికక్కడ డివిజన్ కి అదేవిధంగా ఏదైతే సెక్రటరియట్ కి బాధ్యులుగా ఉండి పగలు రాత్రి కూడా 24 గంటలు మేము పనిచేస్తే నువ్వు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నావు. చేత ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఏ ముఖ్యమంత్రి ఏ రకంగా పనిచేశాడని. ఖచ్చితంగా మాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. బుడమేరు లాంటి అత్యంత కష్టం నష్టం కలిగించేటువంటి బుడమేరుకి సంబంధించిన వర్కులు కూడా క్యాన్సిల్ చేసినటువంటి నువ్వు, నేను మొన్న చూసా 10 రోజులు బుడమేరులో నుండి పనిచేశాను కాబట్టి అక్కడ చూస్తే ఆ బుడమేరుల మీద 4 బ్రిడ్జిలను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తే ఆ బ్రిడ్జిలకి కనీసం అప్రోచ్ రోడ్ వేయలేకపోయాడండి జగన్మోహన్ రెడ్డి. బ్రిడ్జిలు నిర్మాణించిన బ్రిడ్జిలకి కనీసం గ్రావెల్ వేసి మట్టేస్తే ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, కనీసం అటు ఇటు బ్రిడ్జి గాలిలో ఉన్నట్టుగా ఉంది, అటు ఇటు అప్రోచ్ చేయలేకపోయాడు. అంటే బుడమేరు మీద కట్టిన బ్రిడ్జిలకి కనీసం కంకరేసి అప్రోచ్ చేయనటువంటి నువ్వు బుడమేరు గురించి వరదల గురించి ప్రకాశం బ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నీలాంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడమే చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. రైట్. రామనాయుడు గారు, ఇక్కడ ఎంతమంది చనిపోయారన్న దానిపైన చర్చ జరుగుతోంది. విపక్షం మృతులు 150కి పైగా ఉన్నారని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని లెక్కలు చెప్తోంది. ఇప్పటివరకు అధికారికంగా ఎఫెక్ట్ అయిన నెంబర్ అయితే 2,75,000 విజయవాడలో. ఎంతమంది మరణించి ఉంటారు సార్ అధికారిక లెక్కలేని? అంటే ఇప్పుడు ఏదైతే ఆ విపత్తు శాఖ ఏదైతే ఉందో వాళ్ళు అదేవిధంగా వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఆ యొక్క ఎంత నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి ఎట్లా ఎమ్యునేషన్ ఇవ్వాలి అనేది ఎంత కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా అవి కోఆర్డినేట్ చేసుకుని కరెక్ట్గా అది ఎంత ఉందని చెప్పగలుగుతారు. జనరల్గా మనకున్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం మొన్న ఒక 30-40 వరకు కూడా అని రఫ్గా నాకున్నటువంటి, ఎందుకంటే నాకు దాని మీద నేను గత 10 రోజుల నుంచి ఇరిగేషన్ శాఖ మీద ఇష్ట మీద ఉన్నట్టు ఒక 42 వరకు కూడా నెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా అడిషనల్గా ఇంకా ఏమన్నా దృష్టిలోకి రాని ఉన్నవా లేకపోతే ఇంకా ఏమన్నా అనేది ఖచ్చితంగా వాళ్ళని ఎట్లా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, ఎట్లా వాళ్ళకి ఇంకా మనం సర్వీస్ ఇవ్వాలనే దాని మీద కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. అందుకే ఏదైతే బైక్స్ కానీ కార్లు కానీ ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా
చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బ్యాంకర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంటే 100% క్లియర్ చేయడానికి, ఇన్సూరెన్స్ లేకపోతే ఎవరైతే ఆ కంపెనీస్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీస్ కూడా రివ్యూస్ పెట్టి మీరు CSR ఫండ్స్ నుంచి వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ కానీ అదేవిధంగా ఏదైతే రీప్లేస్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే 50% సబ్సిడీతో ఇస్తామన్నారు. 50% సబ్సిడీతో కాదు, దీన్ని స్పెషల్ కేసు తీసుకుని 100% వాళ్ళకి ఫ్రీగానే మీ CSR నుంచి ఇవ్వండి అని చెప్పి ఆ కంపెనీలతో కూడా మాట్లాడడం జరిగింది. వాటికి తోడుగా మేము కూడా ప్రతి వస్తువుకి కూడా క్యాలిక్యులేట్ చేసుకుని కొంత అంటే వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని 100% మేము చేయలేకపోయినా 100% కొంత ఆదుకోవాలనేటువంటి తలంపుతోటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నిన్న కూడా మీరు చూశారు, ఏదైతే ప్రతి ఎకరానికి కూడా 10,000 మీరు ఇప్పుడు దయవుంచి ప్రజలకు కూడా మీ ద్వారా కూడా తెలియజేయాలి. ఎందుకంటే గతంలో రైతు నష్టపోతే పంట నష్టపోతే తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు హెక్టార్కి 20,000 రూపాయలు ఇచ్చాం. తిత్లీ తుఫాన్లో 20,000 ఇచ్చాం హెక్టార్కి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఆ 20,000ని 25,000 30,000 చేస్తాడని అనుకున్నాం. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక దాన్ని రివర్స్ లో 16,000కి తగ్గించి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు. మొన్న ఎన్నికల ముందు ఒక 6 నెలల ముందు ఒక 1,000 రూపాయలు పంపించాడు. అంటే 4,000 తగ్గించి 1,000 రూపాయలు పెంచి 17,000 ఇచ్చాడు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఇన్ని కష్టాల్లో ఉన్నా అప్పుల్లో ఉన్నా డబ్బులు లేకపోయినా హెక్టార్కి 25,000 రూపాయలకి ఒక్కసారిగా పెంచి ఇస్తున్నామని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనికి మాలిన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో అదే ఒక ఉదాహరణ. మేము 20,000 ఇస్తే నువ్వు పెంచడం మానేసి తగ్గించినటువంటి వ్యక్తి ఎట్లా మాట్లాడగలుగుతాడండి రైతుల గురించి జరిగిన నష్టం గురించి? ఈవేళ ఇంత కష్టం ఉన్నా నష్టం ఉన్నా మేము ఈవేళ ఇంత పెంచిస్తూ ఉన్నాం. సామాన్యమైన విషయంగా దయవుంచి ప్రజలు కూడా అర్థమయ్యేటువంటి విధంగా మీరు మీడియా కూడా కోరుతూ ఉన్నాం. డెఫినెట్లీ థ్యాంక్ యూ రామానాయుడు గారు. నిజంగా ఈ బుడమేరు గంటల పూడ్చివేత అలాగే భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి మీరు కానీ ప్రభుత్వం కానీ చేస్తున్న కృషి ఖచ్చితంగా అనిర్వచనీయం. అదే సందర్భంలో మీరు కూడా ఈ భౌగోళిక శాస్త్రంలో PhD చేశారు, రైతు బిడ్డగా. ఈ బుడమేరుకు సంబంధించి ఈ పనిని ఒక యజ్ఞంలా చేపట్టడం అనేది రియల్లీ ఇట్స్ ఒక కేస్ స్టడీ. మీరు అన్నట్టుగా భవిష్యత్తులో అసలు విజయవాడకు ఎప్పుడు కూడా ఈ సమస్య లేకుండా ఉండడానికి మీరు అనుకుంటున్న ప్రణాళికలు వేగవంతం అవ్వాలి, అవి ఖచ్చితంగా నిర్విఘ్నంగా పూర్తి అవ్వాలని టెంటివ్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అలాగే ఆకస్మిక వరదలు వచ్చేటప్పుడు దానికి ప్రణాళికాబద్ధంగా మరింతగా ప్రభుత్వం ఇంకా మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న ఒక చర్చ కూడా జరుగుతున్నప్పుడు మీరు కూడా అన్నారు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకేమేమి సెటరేట్ చేసుకోవాలన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని టెంటివ్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సార్ థ్యాంక్ యూ. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని టెంటివ్ కేటాయించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు గారితో టెంటివ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. విజయవాడ ఇక ఊపిరి పీల్చుకో అంటూ జలవనరుల మంత్రి రామానాయుడు చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నారు. ఇప్పటికైతే ఈ సీజన్లో ఎలాంటి ఇబ్బంది లేదు, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నాం. ఆపరేషన్ బుడమేరు, ఆపరేషన్ కొల్లేరుని చాలా స్పీడప్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కృత నిశ్చయంతో ఉన్నారు. రాబోతున్న రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి వచ్చే ఎక్సెస్ వాటర్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా రిజర్వ్ చేయాలి, ఏ విధంగా రాయలసీమకి మిగతా ప్రాంతాలకి ప్రకాశంలో వెనకబడిన ప్రాంతాలు ఏ విధంగా పంపించాలన్న దానిపైన కూడా దాని మీద ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతుందంటున్నారు. ఇది ప్రైమ్ టైమ్ 10 TV స్పెషల్ ఇంటర్వ్యూ.